మ్మ్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో డీప్ డైవ్ చేయబోతున్నాం. బేసిక్గా జనరేటివ్ ఏఐకి ఒక వంటల పుస్తకం ఇస్తే అదొక అద్భుతమైన రెసిపీ రాసిస్తుంది. కానీ ఈ ఏజెంటిక్ ఏఐ అనేది అలా కాదు. అవును, దానికి రెసిపీతో పాటు వంటగది తాళాలు, కిరాణా సామాను కొనేందుకు క్రెడిట్ కార్డ్ ఇస్తే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అది సొంతంగా వంట చేసి వడ్డించేస్తుంది కదా. అంటే కేవలం సమాచారం ఇవ్వడం దగ్గర నుండి ఆచరణాత్మకంగా పనులు పూర్తి చేసే స్థాయికి ఏఐ టెక్నాలజీ మారుతోంది. ఇది సాఫ్ట్వేర్ రంగాన్ని ఎలా మారుస్తోందో ఈరోజు మనం విశ్లేషిద్దాం. ఖచ్చితంగా అండి. ఆ వంటగది ఉదాహరణ చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, స్టాన్ఫర్డ్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం కేవలం 3 ఏళ్లలోనే 53% మంది జనరేటివ్ ఏఐని అడాప్ట్ చేసుకున్నారు. వావ్, కేవలం 3 ఏళ్లలో 53%? ఇది చాలా ఫాస్ట్ కదా. అవును, చాలా ఫాస్ట్. ఒకప్పుడు స్మార్ట్ఫోన్ల వాడకం ప్రజల్లోకి వెళ్లడానికి పట్టిన సమయం కన్నా వేగంగా వ్యాపార సంస్థలు ఈ ఏజెంటిక్ ఏఐని తమ సిస్టమ్స్లోకి తీసుకువస్తున్నాయి. అంటే ఇప్పుడు వ్యాపారాలు దీన్ని కేవలం ఈమెయిల్స్ డ్రాఫ్ట్ చేసుకోవడానికో కంటెంట్ రాసుకోవడానికో వాడట్లేదు అంటారా? ఎగ్జాక్ట్లీ, వాడట్లేదు. ఏకంగా తమ ప్రధాన పనులను స్వతంత్రంగా పూర్తి చేయిస్తున్నాయి. ఇది ల్యాబ్స్ నుండి బయటకు వచ్చి ఎంటర్ప్రైజ్ స్థాయికి చేరుకుంది. అంటే ఇప్పుడు ఏఐ కేవలం టెక్స్ట్ జనరేట్ చేయడమే కాదు, సొంతంగా నిర్ణయాలు కూడా తీసుకుంటుందన్నమాట. కానీ నాకొక డౌట్, ఇది అసలు ఎలా సాధ్యం? కేవలం భాషను అర్థం చేసుకునే ఒక అల్గారిథం తప్పులు లేకుండా నిర్ణయాలు ఎలా తీసుకోమలదు? ఇక్కడే ఆర్ఏజీ అంటే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ మరియు మెమరీ అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా ఏఐ మోడల్స్కి పాత విషయాలు గుర్తుండవు, కానీ ఈ ఆర్ఏజీ టెక్నాలజీ వల్ల దానికొక సొంత మెమరీ బ్యాంక్ ఏర్పడుతుంది. అంటే అది ఏదైనా పనిచేసే ముందు పాత రికార్డులను వెతుకుతుందన్నమాట, వాస్తవాలను సరిచూసుకుంటోంది. కరెక్ట్. అంతేకాకుండా వివిధ సాఫ్ట్వేర్ టూల్స్ని వాడే కెపాసిటీ కూడా దానికుంటుంది. అందుకే అది గుడ్డిగా సమాధానాలివ్వకుండా ఒక మనిషిలాగా లాజికల్గా ఆలోచించి అడుగులు వేయగలుగుతోంది. ఇది నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్. అయితే మెకిన్సీ సర్వే ప్రకారం 88% సంస్థలు ఏఐని వాడుతుంటే అందులో 23% సంస్థలు ఇప్పటికే ఈ ఏజెంటిక్ ఏఐని స్కేల్ చేస్తున్నాయి. అవునండి. గార్ట్నర్ అంచనా ప్రకారం కూడా 2026 నాటికి 40% ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లలో ఈ ఏఐ ఏజెంట్లు ఉంటాయి. సో ఇప్పుడు నాకు ఇంకో ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. అసలు ఏఐనే కోడింగ్ చేసి డేటాబేస్లు చెక్ చేసి పనులన్నీ పూర్తి చేసేస్తుంటే ఇక భవిష్యత్తులో మనం కోడింగ్ నేర్చుకోవడం ఎందుకు? టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు దీన్ని ఎలా నేర్చుకుంటారు? పాత పద్ధతిలో నేర్చుకుంటే మాత్రం కష్టమే. ఇప్పుడు కంపెనీలకు కావాల్సింది రోజుల తరబడి కోడింగ్ రాసేవాళ్లు కాదు, ఈ ఏఐ ఏజెంట్లను తమ అవసరాలకు తగ్గట్టుగా ఎలా వాడుకోవాలో తెలిసినవారు. ఇక్కడే నరేష్ ఐటీ లాంటి సంస్థల ప్రాముఖ్యత వస్తుంది. అవును, నేను కూడా విన్నాను. అంటే వాళ్ళు మొదటి రోజే ఏదో ఒక కోడింగ్ లాంగ్వేజ్ నేర్పించకుండా ఈ ఏజెంట్స్ని క్రియేట్ చేయడం నేర్పిస్తారా? బేసిక్గా వాళ్ళు సాంప్రదాయ థియరీ క్లాసుల నుండి ప్రాక్టికల్ మరియు కెరీర్ ఓరియంటెడ్ ట్రైనింగ్ వైపు మళ్లారు. ఇప్పుడు లాంగ్వేజ్ సింటాక్స్ కంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ముఖ్యం కదా. రైట్. అంటే ముందుగా ఏఐకి సరైన కమాండ్స్ ఎలా ఇవ్వాలో ఆ లాజిక్ ఏమిటో నేర్పిస్తారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత ఏఐ రెజ్యూమ్ అసిస్టెంట్ లాంటివి, కస్టమర్ సపోర్ట్ బాట్ లాంటి ప్రాక్టికల్ మినీ ప్రాజెక్ట్స్ చేయిస్తారు. దీనివల్ల పెద్దగా కోడింగ్ అనుభవం లేనివారు కూడా ఆర్ఏజీ టెక్నాలజీని, మెమరీ టూల్స్ని ఎలా వాడాలో సులభంగా నేర్చుకుంటారు. వావ్, ఇది చాలా బాగుంది. కోడింగ్ రానివాళ్లకు కూడా ఇదొక గొప్ప అవకాశం. అవునండి, నిజమే. వాళ్ల దగ్గరున్న ఎక్స్పర్ట్ ట్రైనర్ సపోర్ట్ వల్ల ఒక బిగినర్ కూడా ఈ సిస్టమ్స్ని రూపొందించగలుగుతున్నారు. దీనికి తోడు వాళ్ల ఫ్లెక్సిబుల్ షెడ్యూల్స్, 24 గంటల సపోర్ట్ కూడా చాలా హెల్ప్ అవుతాయి. అంటే భవిష్యత్తులో నేరుగా కోడ్ రాయడం తగ్గిపోయి ఈ ఏజెంటిక్ ఏఐతో పనులు చేయించుకునే నైపుణ్యాలదే పైచేయి అవుతుందన్నమాట. ఖచ్చితంగా. జనరేటివ్ ఏఐ సృష్టిస్తే ఏజెంటిక్ ఏఐ ఆచరణలో పెడుతుంది. సాంకేతికత అన్నీ స్వయంగా చేస్తుంటే మనిషి పాత్ర పర్యవేక్షణ వైపు మారుతుంది. అవును, అన్నీ స్వయంగా చేస్తుంది గదా అని వదిలేస్తే సమస్యలు కూడా వస్తాయి. ఒకవేళ ఒక వ్యాపార సంస్థలోని ఏఐ ఏజెంట్ సొంతంగా ఒక నిర్ణయం తీసుకుని పొరపాటున కోట్ల రూపాయల నష్టం తెచ్చే ఒప్పందం చేసుకుందనుకుందాం. అప్పుడు ఎవరిని బాధ్యులని చేస్తారు? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అవును. ఆ ఏఐని తయారు చేసిన వాళ్లనా, ఆ సాఫ్ట్వేర్ని అమ్మిన వాళ్లనా, లేక దాన్ని గుడ్డిగా నమ్మిన సంస్థలనా? యంత్రాలు స్వయంగా పనులు పూర్తి చేస్తున్నప్పుడు నైతికంగా ఆ నిర్ణయాలకు బాధ్యత వహించే విషయంలో
వ్యాపార ప్రపంచం ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతుందనేది మనం తీవ్రంగా ఆలోచించాలి. నిజమే. ఏఐ ఎథిక్స్ అనేది రాబోయే రోజుల్లో అతిపెద్ద సవాలు కాబోతోంది. ఎగ్జాక్ట్లీ. ఈ కొత్త ప్రశ్నతో మరింత లోతైన అన్వేషణ మీరు సొంతంగా చేస్తారని ఆశిస్తూ ఈనాటి మన డీప్ డైవ్ని ముగిద్దాం.